సార్ మనకి ఈ 498 అనే సెక్షన్ దేశంలో దాదాపుగా అందరికీ తెలిసినటువంటి సెక్షన్. ఎందుకని అంటే ఏ మహిళకైనా సరే ఇబ్బంది కలిగినట్లయితే, డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా గృహహింస జరిగితే దానికి సంబంధించి పోలీసులు కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో భర్తతో పాటు భర్త ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ సెక్షన్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా ఈ సెక్షన్ కిందకి ఇన్వాల్వ్ చేస్తారు? 498A అన్నది మన ఇండియన్ పెనల్ కోడ్ వచ్చిన దగ్గర నుండి 498A ఉందండి. సబ్సిక్వెంట్గా 1985వ దశాబ్దంలో స్త్రీలకి మీద ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పి స్త్రీ సమాజ అభివృద్ధి దశాబ్దంగా ఆ 10 ఏళ్ళని నిర్ణయించి అప్పట్లో స్త్రీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా భార్యలపై జరుగుతున్న హెరాస్మెంట్కి ఒక సెక్షన్ పెట్టాలని అప్పుడు ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ హయాంలో 498 అన్న సెక్షన్ని ఒక సబ్సెక్షన్ ఒకటి యాడ్ చేసి దానిని 498A అని చెప్పారండి. 498A అంటే జనాలందరికీ తెలుసు. భర్త తరపు బంధువులు కానీ భార్యని హింసించటం అంటే క్రూయాలిటీ, డౌరీ క్రూయాలిటీ కానీ వైఫ్ క్రూయాలిటీ కానీ ఏదున్నా కానీ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఇస్తే ఈ సెక్షన్ కింద శిక్ష వేసే అధికారం ఉందండి. ఈ సెక్షన్లో ముఖ్యంగా ఏంటంటే భర్త కానీ ఆమె తరపు బంధువులు కానీ తన భార్యని మగతని ఆ బంధువుల భర్త యొక్క భార్యని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించినట్టయితే క్రూయాలిటీ అన్న పదం వాడారు. క్రూరత్వంగా వ్యవహరించినట్టయితే ఆమెకి వీళ్ళు పెట్టే హింసల వల్ల ఆమె యొక్క భరించలేని బాధ, అంటే సిల్లీ రీజన్స్ కాదండి, బలమైన కారణం వల్ల బలమైన హెరాస్మెంట్ ఉంటే అది కోర్టు పరిగణలో తీసుకొని దానికి సాక్ష్యాలను విచారించిన తర్వాత నిరూపించబడితే 3 సంవత్సరముల వరకు శిక్ష కానీ ఫైన్తో పాటు కోర్టు వారు తీర్పు చెప్పొచ్చండి. ఇది ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం. ఈ 498A కేసు పెట్టాలంటే ఇద్దరు భార్యాభర్తలై ఉండాలండి. ఇది అందరికీ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి కుల మత తామత భేదాలు లేకుండా వర్తింపజేసే సెక్షన్ ఇది ఒక్కటేనండి. జనరల్గా మనం డిస్కషన్ చేసేటప్పుడు 2 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. దీనివల్ల నష్టం జరుగుతుందని కొందరు, అలాగే జరగట్లేదని కొన్ని మహిళా సంఘాలు కానీ వేరే వాగాలు కానీ వాదనలకు వచ్చేసరికి ఈ వాదనలు ఎంత దూరం అయినాయి అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానానికి కూడా సేమ్ వాదనలు విని దీని మీద విచారించి ఉన్నారు. దీన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి భాగం భార్య, రెండో భాగం భర్త. దీంట్లో కేసు పెట్టిన దగ్గర నుండి కేసు విచారించి ఓ కొలిక్కి వచ్చి వరకు కూడా భార్య కోర్టు చుట్టూ తిరగాలి. భార్య తరపు తల్లిలో తండ్రో రాకుండా ఓ స్త్రీ బయటికి రాదు కాబట్టి భార్య మరియు కుటుంబం అని చెప్పొచ్చండి. అలాగే అన్యాయంగా పెట్టారని చెప్పి ఒక వాదన తీసుకుంటే భర్త తరపు వాళ్ళకు కూడా కోర్టు చుట్టూ తిరగాలి. మగవాడు కాబట్టి ఒక్కడే వస్తాడు, మిగతా ముద్దాయిలు తల్లి తండ్రి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టుంటే సెక్షన్ ప్రకారం వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందండి. మన ఇండియన్ పెనల్ కోడ్లో మొదటిగా ఉన్న మన భారతదేశంలో మొదటిగా పెట్టిన సెక్షన్లన్నీ చాలా వరకు
ఇవాల్టి వరకు కూడా భవిష్యత్తు తరాల్లో కూడా ఎటువంటి మార్పు చేయకుండా ఎలా ఉందో అలా అమలు చేసే విధానంగానే ముందు తరాలకు కూడా దీనివల్ల ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ఇండియన్ పెనల్ కోడ్ ఏర్పాటు చేయబడి ఉంది. ఎంతో ఇది చేసి సబ్సిక్వెంట్గా ఈ పెనల్ కోడ్లో జరిగిన రాజ్యాంగంలో కానీ సెక్షన్లో కానీ ఎన్ని మార్పులు ఉన్నాయి చూసారండి. ముఖ్యంగా చట్టాల్లో జరిగిన మార్పులు వల్ల అన్యాయం జరుగుతుంది, చట్టంలో జరిగే మార్పు ప్రజలకి అందుబాటులోకి రాకుండా దుర్వినియోగం చేస్తున్నారన్న వాదన కూడా ఒకటి ఉందండి. ఆ వాదనలు ఇవన్నీ పక్కన పెడితే ఒక సెక్షన్ 498A అన్నది నిజముగా ఒక భార్యకి చాలా ఉపయోగపడే సెక్షన్. ఇది దుర్యోగం జరుగుతుంది అన్నది మాత్రం చాలా తప్పండి. వ్యవస్థలో ఒక మంచి ఉన్నప్పుడు ఆ మంచి వల్ల నష్టపోయిన వాళ్ళు ఆ వ్యవస్థ ఆ మంచితనాన్ని కూడా చెడుగా చూపించే వ్యవస్థలో కొన్ని జరుగుంటాయి. అలాంటి విషయంలోనే ఈ 498A అన్నది లేకుండా ఇది దుర్వినియోగం జరుగుతుంది అన్నది మాత్రం కొంతవరకు నిజం ఉండొచ్చేమో కానీ అన్ని కేసుల్లో కాదండి. జనరల్గా ఒక కేసు పోలీసు వాళ్ళు రాయాలండి అంటే ఎఫ్ఐఆర్ కట్టాలండి అంటే వాళ్ళకున్న సెక్షను ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం సిఆర్పిసి సెక్షన్ ప్రకారం 154 సిఆర్పిసి ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారండి. ఒక పోలీసు వారు దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుని స్వీకరించాలా లేదా అన్నది పక్కన పెడితే దానిని ఎఫ్ఐఆర్ కట్టాలంటే 154 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టాలండి. ఒక పోలీస్ వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నది ఇన్వెస్టిగేషన్ కోసం కానీ ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని జరిగిందా లేదని విచారించే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక్కటే పోలీస్ వ్యవస్థ. అది తప్ప మన భారతదేశంలో ఏ వ్యవస్థ లేదండి. ఒక భార్య తన భర్త కానీ భర్త తరపు వాళ్ళు కానీ అందరూ కలిసి తనని హింసిస్తున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును మనం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఒక కాగితం రాసి ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి, దానికి అనుభవజ్ఞులు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఏం అక్కర్లేదండి. జరిగిన విషయం కులంకషంగా నిజం రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక తెల్ల కాగితం మీద అన్యాయం జరిగినంత వరకే రాసి ఇవ్వగలిగే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఆ రిపోర్టుని పోలీసు వాళ్ళు స్వీకరించి దానికి ఒక ఎఫ్ఐఆర్ నెంబరు, క్రైమ్ నెంబర్ అంటారు, ఎఫ్ఐఆర్ నెంబర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 154 సెక్షన్ కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు. దానిని తీసుకొని ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ రిజిస్టర్ చేయంగానే పోలీసు వారికి దాని మీద విచారించే అధికారం వచ్చింది. రిజిస్టర్ చేయకోకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకూడదు పోలీసు వారికి రిజిస్టర్ చేయకుండా అనామత్తుగా వెళ్ళి కేసు జరిగిందా లేదని చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ ప్రొసీజర్లో లేదు. 154 సెక్షన్ ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ వేసి దాని మీద విచారించాలి. పోలీసు వారు ఆ జరిగిన ప్రదేశంలో వెళ్ళి భార్యాభర్త ఎక్కడైతే వాళ్ళు కాపురం చేశారో ఎక్కడెక్కడ కాపురం చేశారో అక్కడ ఆమె రిపోర్ట్లో జరిగిన అన్యాయాన్ని ఆధారంగా తీసుకొని ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్సెస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు. ఇక్కడ ఎక్కువగా కాపురం ఉండేది భర్త గారి ఏరియాలో ఎక్కువగా ఒక ఫ్యామిలీ కాపురం ఉంటుంది. పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు, పెళ్ళైన తర్వాత అప్పుడు ఆ దరిదాపుల్లో ఉన్న సాక్షులు తీసుకోవాలి, వాళ్ళని కేసు డైరీలో సాక్షులుగా చూపిస్తారు. సాక్షులుగా చూపించిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో
నేరం జరిగింది అని నిర్ధారణ అవుతే ముద్దాయిని పాతకాలంలో అయితే అమెండ్మెంట్ 2013లో 41 సిఆర్పిసి అమెండ్ అవ్వక ముందైతే అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ టైంలో కుటుంబ సభ్యులు అనేసరికి పేరెంట్స్, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి ఉండేవాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేయడం సమాజంలో కూడా పెద్దరికం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం ఏంటి అన్న ఉద్దేశంతో ఇది మిస్యూజ్ జరిగినట్టు కొందరు భావించారు. కానీ భర్త నిజంగానే నేరం చేసి ఉంటే, తన కొడుకు నేరం చేస్తున్నాడని చెప్పి మనసులో అనిపించినా కానీ అప్పటి పరిస్థితులు బట్టి తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు, దానిని ఆపలేదు, కాబట్టి వాళ్ళు నేరస్తుల కింద వస్తారు అన్న ఉద్దేశంతో కొన్ని ఎఫ్ఐఆర్లు జరిగినాయి. అలాంటి విషయంలో 2013 41 సిఆర్పిసి అమెండ్ అవ్వక ముందు జరిగిన విషయాల్లో కొంత పొరపాట్లు జరిగినాయి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్లో అటువంటి పొరపాట్లు ఏం జరగవు. చాలా వరకు ఈ 498A సెక్షన్ అన్నది, నాకు కూతురు ఉంటే కూతుర్ని భర్త ఇబ్బంది పెడుతూ ఉంటే ఎంతో ఆ భర్తని కంట్రోల్ చేయటం కోసం వారు పెట్టే డిమాండ్ని చట్ట వ్యతిరేకం అని చెప్పడం కోసం ఈ సెక్షన్ పనిచేసింది. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఒక భార్యకి ఆమెకి కావాల్సిన రక్షణ నిమిత్తం ఏర్పడ్డ సెక్షనే తప్ప ఇది దుర్వినియోగం చేసే సెక్షన్ కాదండి. భార్యకి ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు? 498A అంటే భర్త కూడా హెరాస్మెంట్ పొందుతూ ఉన్నాడు కదా, భర్తకి ఎందుకు సెక్షన్ పెట్టలేదు అన్నది ఇప్పుడు 498A కాకుండా ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేయాలన్నది ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వాదన వస్తుంది. కానీ భారత దేశంలో ఉన్న చట్టాల్లో ఎప్పుడో ఈ సెక్షన్ భర్తలకు కూడా ఉందండి. అయితే అది క్రిమినల్ నేచర్గా లేదు. ఒక భార్య వివాహం జరిగిన తర్వాత చట్టబద్ధంగా కాపురం చేస్తూ ఉన్నప్పుడు తన అర్ధాంగి అంటే భార్య తనకు అనుకూలంగా లేకుండా, తన మనసుకు ఇబ్బంది పెట్టే విధంగా, తన వ్యతిరేకతగా ఉండి తన భర్తకి క్రూయాలిటీగా ఉన్నప్పుడు భర్తకి వచ్చిన వెసులుబాటు ఏంటంటే కోర్టులో అర్జీ పెట్టుకుని విడాకులు తీసుకోవాలి. సివిల్ నేచర్, అది ఒక కుటుంబంలో జరిగే ఇది. అంత మాత్రాన క్రిమినల్ నేచర్ అనేసరికి వేరు. హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహము అంటే మనం పెళ్ళి అంటాం తెలుగులో, సంస్కృతిలో వివాహం దాని అర్థం ఏంటంటే పెళ్ళి కొడుకు వివాహం అనే విషయంలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని తీసుకువెళ్ళటం. దిల్వాలే దుల్హనియా లే జాయింగే అంటే పెళ్ళి కూతుర్ని ఎక్కడైనా తీసుకెళ్ళటమే, దానినే వివాహం అంటారు. ఒక ఆడకూతురు 18 ఏళ్ళు, గతంలో వివాహ వయసు 18 ఏళ్ళు, ఇప్పుడు చట్టంలో 21 సంవత్సరములు నిండితేనే వివాహానికి అర్హత. ఆడపిల్ల 18 ఏళ్ళు కానీ 21 ఏళ్ళు కానీ తండ్రి సంరక్షణలో ఉండి ఆమె ఒక పెళ్ళి అనే తంతులో భర్త చేయి పట్టుకొని తన ఇల్లు వదులుకొని ఇంకో ఇంటికెళ్ళి తెలియని పరిస్థితి, తెలియని అట్మాస్ఫియర్లో, తెలియని జనాల మధ్య, అంటే వాళ్ళ మనస్తత్వం వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలియదు వెళ్ళంగానే. జనరల్గా వివాహంలో మొదట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పిల్లోడు పుట్టో ఒక 2 ఏళ్ళు వివాహక సంబంధం, వివాహక 2 ఏళ్ళు గడిస్తే గొడవలు తక్కువగానే ఉంటాయి. కొందరికి తర్వాత కూడా ఉండొచ్చు, అది వేరే విషయం లేండి. అక్కడ నివసించడానికి వెళ్ళినప్పుడు ఆమెకి ఒక చట్టబద్ధతగా ఒక సెక్షను కల్పించాలి అని చెప్పి మహిళా లోకం గొంతెత్తి పోరాడినప్పుడు 1983లో ఈ సెక్షన్ని 498ని అమెండ్ చేసి ఒక సబ్సెక్షన్ ఏని పెట్టి
భార్యని భర్త కానీ భర్త బంధువుల నుండి కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ సెక్షన్ని పెట్టారండి. అదేవిధంగా భార్య కూడా భర్త లేనిదే స్త్రీకి కూడా మోక్షం లేదు. కర్మగా కానీ ఎలా సిద్ధాంతాలు నమ్మి ఎంత మిగిలినా కానీ భర్త హిందూ సాంప్రదాయ ప్రకారం మగవాడి వివాహం అయిన తర్వాత భార్య భర్తలో సగభాగం అర్ధ నారీశ్వరుడు. అదేవిధంగా భర్త లేనిదే భార్యకు మోక్షం కూడా కలగదండి. ఇది హిందూ వివాహ సంప్రదాయంలో ఎప్పటి నుండో ఉన్నాయి. మోక్షం ప్రజలు మనం ఎంత జీవితం కలిగినా కానీ స్వర్గానికి వెళ్ళే మార్గాన్నే ప్రయత్నిస్తాం తప్ప నరకానికి వెళ్ళే ప్రయత్నం చేయమండి. అలాంటిది ఒక భార్యకి భర్తతో మోక్షం కలిగిద్ది అని చెప్పి హిందూ సాంప్రదాయంలో విశదీకరించినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాపురాలు చెడిపోయే స్థాయికి వస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా భార్యాభర్తలు 498 ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన సెక్షనేనండి. భార్యకి ఒకప్పుడు భర్త తన చెల్లి దగ్గరికి వచ్చేవరకు అన్నయ్య అవుతాడు. అదే భర్త తన చెల్లి విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నా చెల్లిని ఇలా హింసించారని చెప్పి. అలాంటి అన్నయ్య మీద వదిన అంటే అన్నయ్య భార్య 498 పెట్టినప్పుడు ఆ అన్నయ్య కానీ ఆ చెల్లి కానీ మాకు అన్యాయంగా పెట్టారని చెప్పి కోర్టులో వాదన వినిపిస్తారు. ఈ వాదనని బయట ప్రపంచానికి కూడా చెప్పడం స్టార్ట్ చేయటం వల్ల దీనిని ఇప్పుడున్న సమాజంలో ఒక భర్త యొక్క మాట లేకపోతే భర్త చెల్లి మాట మా మీద అన్యాయంగా పెట్టారన్న విషయం మీద వాదోపవాదాలు జరిగి ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే భర్తలకు అన్యాయం జరుగుతుందా లేదా తర్వాత సంగతి. మన భారతదేశ సంస్కృతిలో వివాహ సంబంధాలు కాపాడాలి కాబట్టి భర్తల యొక్క మనోభావాలు దెబ్బలు తినకోకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ సుప్రీంకోర్టులో 2017లో ఒక జడ్జిమెంట్లో జిల్లా న్యాయ సేవా సదన్లు ఓపెన్ చేసి ఏ రిపోర్ట్ అయినా భార్య నుండి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని అక్కడ ముగ్గురు కౌన్సిలర్స్ ఉంటారు, ఆ కౌన్సిలర్స్ దగ్గరికి పంపించి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది కొన్ని కేసెస్లో. అంతే తప్ప 498 అన్నది తప్పుడు సెక్షన్ అని కానీ అది ఎక్కువ శాతం దుర్వినియోగం చేస్తున్నారని కానీ ఎక్కడ రాలా. కుటుంబ వ్యవస్థను కాపాడాలన్న ఉద్దేశంతో మరియు భార్యాభర్తల మనోభావాలు దెబ్బతినుకోకుండా పోలీసు వారి దగ్గరికి నా భార్య నన్ను తీసుకెళ్ళిందనో పోలీస్ స్టేషన్ చుట్టూ నా భర్త నన్ను చుట్టూ తిప్పించాడు, నలుగురిలో నన్ను బయటపడేశాడని భార్య అనుకోకుండా ఉండడం కోసం ఒక కుటుంబం 4 గోడల మధ్య జరిగే కుటుంబాన్ని రోడ్డు పాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా ఉచిత న్యాయ సేవా సంస్థలో ఉన్న కౌన్సిలర్స్ దగ్గర ఈమె ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె రిపోర్టుని అక్కడ సబ్మిట్ చేసి ఆ కౌన్సిలర్ ముందు ఇద్దరికి ఒక కౌన్సిలింగ్ చేసి అప్పటికీ వాళ్ళ మధ్య సఖ్యత కుదరకపోతే వాదోపవాదాలకి కోర్టుకు పెట్టాల్సి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి ఇచ్చినారు. దాని తర్వాత దాన్ని కూడా మాపు చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అని కొన్ని స్టార్ట్ చేసి ప్రతి ఇబ్బంది పడ్డ కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తుందండి. అంతే తప్ప ఈ సెక్షన్ వల్ల బాధితులు ఎవరూ లేరు. ఎక్కువ శాతం ఇది
ఒక కుటుంబాన్ని చక్కబెట్టడం కోసం కానీ కొన్ని ఈగోస్ భార్యాభర్తల్లో ఎక్కువగా ఉండేవి అంటే నువ్వెంత నేనంత అన్న భావంలో అవి సమసిపోవటం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ కౌన్సిలర్స్ ముందు వాళ్ళ యొక్క ఇద్దరి మనోభావాలు వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాత ఇది కరెక్టు ఇది రాంగ్ అని చెప్పి వాళ్ళలో రియలైజేషన్ వచ్చిద్దని ఎంతో విధంగా చట్టంలో చాలా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు.